నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. కడపలో అందరూ ఊహించినట్టుగానే కార్పొరేషన్ సమావేశం రచ్చరచ్చగా మారింది. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతాన్నట్టు కుర్చీ చుట్టూ రాజకీయాలు తిరుగుతాండాయి కడప కార్పొరేషన్లో. ముందు తనకు కుర్చీ వేసిన తర్వాతే మిగతా విషయాలు మాట్లాడాలా అనేది కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి డిమాండ్. ఈరోజు కడప కార్పొరేషన్ సమావేశం నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినారు. అక్రిడేషన్ కలిగిన వాళ్ళు మాత్రమే ఈ సమావేశానికి హాజరు కావాలని జర్నలిస్టులకు ముందుగానే సూచించినారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కడప కార్పొరేషన్ సమావేశంలో గొడవ ఖచ్చితంగా జరుగుతుందని పోలీసులు అంచనా వేసినారు. వాళ్ళ అంచనానే నిజమైంది. కడప కార్పొరేషన్ సమావేశానికి మంది మార్బలంతో ఎమ్మెల్యే గారు పోయినారు. పోయిన తర్వాత ఆమె మేయర్ సీటు పక్కనే నిలబడుకొని మైక్ తీసుకొని ముందు నాకు కుర్చీ వేసిన తర్వాతే మాట్లాడాలా, మిగతా విషయాలు తర్వాత అని ఆమె తేల్చి చెప్పినారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏమన్నదంటే, మహిళా ఎమ్మెల్యే అయినటువంటి తనను అవమానించే మీ నాయకుడికి సంతోషమనో లేకపోతే ఇలా చేయకపోతే తన సీటును కాపాడుకోలేనని మేయర్ సురేష్ బాబు అనుచితంగా ప్రవర్తించినాడని మాధవిరెడ్డి గారు ఆరోపించినారు. అట్లనే ఈ మధ్య కడప ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీలో కొందరు వైసీపీ కార్పొరేటర్లు చేరిన సంగతి తెలిసిందే కదా. వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే గారికి మద్దతుగా నిలబడి ప్లకార్డులు చేతబట్టుకొని నిరసన తెలిపినారు. ఆ ప్లకార్డుల్లో ఏముందంటే, అప్పుడట్లా ఇప్పుడు ఇట్లా. అప్పుడట్లా అంటే ఏంది, కడప మేయర్ పక్కన నాటి డిప్యూటీ సీఎం అంజద్ బాషా కూర్చొని ఉన్న ఫోటోను, అట్లనే ఇప్పుడు ఈమె నిలబడుకుని ఉన్న ఫోటోను పెట్టినారు. ఇంకా దాంట్లో ఏమని రాసినారంటే, మహిళా ఎమ్మెల్యే అంటే అంత చులకన భావన అని రాసి ప్లకార్డులతో నిరసన తెలిపినారు. మరోవైపు వైసీపీ కార్పొరేటర్లు మేయర్కు మద్దతుగా నిలబడి వీళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేసినారు. ఇట్లా సాగింది ఈరోజు కడప కార్పొరేషన్ సమావేశానికి ఆటంకం ఏర్పరిచిన 7 కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే గారిని మేయర్ సస్పెండ్ చేసినారు. అయినప్పటికీ సమావేశ హాల్ నుంచి వాళ్ళు బయటికి పోకుండానే అక్కడే నిలబడి నిరసన తెలిపినారు. ఇట్లా సాగింది కడప కార్పొరేషన్ సమావేశం. వీళ్లకు ప్రజా సమస్యల పైన కంటే కూడా కుర్చీపైనే ఆసక్తి ఎక్కువైంది. యాక్చువల్గా ఏంటంటే, కడప కార్పొరేషన్ కావచ్చు, ఏ కార్పొరేషన్లో అయినా మేయర్కి ఒక్కరికే పైన సీటు వేస్తారనమాట. మిగతా వాళ్లకు వేయరు. అందరూ కూడా కింద కూర్చోవాల్సిందే. అది పద్ధతి. కానీ వైసీపీ వాళ్ళు ఏం చేసినారంటే, గతంలో తామే అధికారంలో ఉండడంతో తమ ఎమ్మెల్యే అయినటువంటి డిప్యూటీ సీఎం అయిన అంజద్ బాషాకు మేయర్ పక్కనే సీట్ వేసినారు. ఇప్పుడు కడప ఎమ్మెల్యే గారు ఏమంటారు, అప్పుడు ఎమ్మెల్యే గారిని గౌరవించారు కదా, ఇప్పుడు నేను మీ ప్రత్యర్థి ఎమ్మెల్యే కావడం వలన కదా నాకు ఇట్లాంటి అవమానం చేస్తున్నారు అనేది ఆమె వాదన. ఆమె అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది. మీరు మొదటి నుంచి కూడా మేయర్కి ఒక్కరికే అక్కడ కుర్చీ వేసింటే ఎవరు అడిగే వాళ్ళు కాదు. ఈరోజు మీరు అప్పుడేమో అట్లా ప్రవర్తించిరి, ఈరోజు ప్రశ్నించడానికి ఒక ఆయుధం ఇచ్చినట్టు అయిపోయింది. మరి సమస్యలపైన చర్చించకుండా కుర్చీ కోసం ఎంతకాలం గొడవ జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కడప కార్పొరేషన్లో మేయర్ సీట్ నుంచి సురేష్ బాబుని ఎట్టి పరిస్థితుల్లోనూ దించేయాలని ఎమ్మెల్యే గారు పట్టుదలతో ఉన్నారు. మరి అది సాధ్యమో అసాధ్యమో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ రచ్చ కంటిన్యూ అయ్యే పరిస్థితే కనిపిస్తుంది.